శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులను పరిశీలన చేస్తే తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారు తప్ప రాహు, శని, బుధ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. పంచమ స్థానంలో గురువు గారు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. గురుబలం చాలా బాగుంది. శనిగారి బలం చాలా బాగుంది. రాహుగారి ఫలితం చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత తృతీయంలోనూ పంచమంలోనూ ఉండడం చేత అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు. కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆరోగ్యం, ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఆరోగ్యం ఇనుమడిస్తుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. సంతాన రీత్యా చాలా గొప్పగా ఉంది. ఏదైనా దైవ బలాన్ని పెంపొందించుకునే క్రమంలో దైవ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఖచ్చితమైనటువంటి మంచి శుభ ఫలితాలు మీకు ఉండి మిమ్మల్ని చాలా తృప్తితో ఉండేటట్టుగా చేస్తున్నాయి. దైవం మీకు అనుకూలంగా ఉన్నారా, అబ్బా భగవంతుడు మీ అందే ఉన్నాడు అనేటట్టుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మానసికమైన ధైర్యం ఇనుమడిస్తోంది. మంచి ఆశయ సాధన కోసం మీరు చేసేటటువంటి కృషి అయినా పట్టుదలైనా అవి నెరవేరినట్టుగా మీకు చాలా సంతృప్తి కలుగుతోంది. నెరవేరుతాయి. ఎవరికి సహాయం చేసినా కూడా వారు చాలా లబ్ధి పొంది వారి జీవితాలు బాగు చేసుకునే విధంగా ఉన్నాయి. భలానా వాళ్ళు మాకు సహాయం చేశారు, మేము బాగుపడ్డామండి, మళ్ళీ నిలబడ్డామండి మేము అని చెప్పి చాలా వేనోళ్ళ మిమ్మల్ని పొగుడుతారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త ఉపశమనం కలుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ఏదైనా కోర్టు కేసులు ఉన్నా కూడా అవి బలహీన పడిపోయి మళ్ళీ తిరిగి భార్యాభర్తలు ఏకమవుతున్నారు. ఉద్యోగ జీవితంలో కొంత ప్రశాంత జీవితం ఏర్పడింది ఇప్పుడు మీకు. ఈ విధంగా అన్ని విధాలుగాను చాలా బాగుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చతుర్థంలో బుధాదిత్య యోగం వచ్చి చాలా అనుకూలమైనటువంటి
స్థిరచరాస్తుల వృద్ధి జరగబోతోంది. ఇవన్నీ కూడా మీ మానసికమైన సంతృప్తిని పెంచేటటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే ఏలినాటి శని వెళ్ళిపోయింది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఖచ్చితంగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు మీరు. ఒక్కసారి శివుడికి తైలాభిషేకం చేసుకోండి. మరింతగా శోభాయమానంగా ఉంటుంది. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.